తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలని డెసిషన్ తీసుకుంది. 210 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ క్లాసుల ప్రారంభానికి అనుమతిచ్చింది పాఠశాల విద్యాశాఖ. దీని ప్రకారం ఇక ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసులు చెబుతారు. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలని డెసిషన్ తీసుకుంది. 210 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ క్లాసుల ప్రారంభానికి అనుమతిచ్చింది పాఠశాల విద్యాశాఖ. దీని ప్రకారం ఇక ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసులు చెబుతారు. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలని డెసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, తెలంగాణలో ఏదైతే ఇప్పటివరకు పాఠశాలలో 1వ తరగతి నుండి అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 1 నుండి 10వ తరగతి వరకు పాఠశాలలు నడుస్తున్నటువంటి నేపథ్యం, అంటే కొన్ని ప్రాంతాల్లో తరగతి పాఠశాలలో 1 నుండి 7 అట్లా ఆ విధంగా పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణలో ఉన్నాయి. అయితే ప్రీ ప్రైమరీ పాఠశాలలు కూడా తరగతులు కూడా ప్రారంభించాలనేటువంటి డిమాండ్ కొంతకాలంగా వస్తుంది. ఏదైతే ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటే 1వ తరగతి ముందే ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని ప్రీ ప్రైమరీ తరగతులకు పంపిస్తున్నటువంటి నేపథ్యం, 1వ తరగతి వచ్చేసరికి వాళ్ళు పాఠశాలల వైపు మొగ్గు చూపడం లేదు. ప్రీ ప్రైమరీ స్కూల్ తరగతులు చదువుతున్నారు, అక్కడే 1వ తరగతిలో నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు. సో దీనికి పుష్ స్టాప్ పెట్టాలంటే 1వ తరగతి ముందే ప్రభుత్వ పాఠశాలలో కూడా యాక్టివిటీస్ ని విద్యార్థులను చేసుకునే విధంగా యాక్టివిటీ ఉంటే బాగుంటుంది. ప్రభుత్వం ఆ వైపున చర్యలు తీసుకుంటా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ ఏడాది అంటే 2025-26 విద్యా సంవత్సరంలో పాఠశాలలో కూడా ప్రైవేట్ తరగతులు ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. 210 పాఠశాలలు ఓకే, థ్యాంక్ యూ మహేష్.